శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదలాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామి. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట. కనుగొను చూపులే ఘనదీపములట తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. పలుకే మంత్రమట పాడైన నాలుకే కలకలమను పిడి ఘంటయట. పలుకే మంత్రమట పాడైన నాలుకే కలకలమను పిడి ఘంటయట. నలువైన రుచులే నైవేద్యములట తలపు లోపలనున్న దైవమునకును నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట. గమన చేష్టలే అంగరంగ గతియట తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే ఆలమట్టములట క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివిగో. నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. ఈశావాస్యోపనిషత్తు తతేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః తత్యేజతి తత్తు నయేజతి. నిన్న రోజున ఈ అంశాన్ని గురించి మాట్లాడుకోవటం జరిగింది. తత్తు ఏజతి తత్తు నయేజతి, అది కదులుతూ ఉన్నది కదలకుండా ఉన్నది అన్న అంశం మీద గతం నుంచి ఈ విషయాల మీద చక్కగా చెప్పుకోవడం జరిగింది. మరొకటి తతు దూరే తద్వదంతికే. తత్తు అనగా బ్రహ్మం, తత్తు దూరే అది చాలా దూరములో ఉందట. ఎంత దూరము అని చెప్పి అంటానికి కూడా ఎంత దూరము అనటానికి అవకాశాలు ఎంతటి దూరం. తత్తు దూరే తద్వదంతికే తత్తు అంతికే, అది చాలా దగ్గరలో ఉందన్నాడు. ఎంత దగ్గర అని అనటానికి కూడా అవకాశం లేదు, అంత దగ్గరగా ఉందన్నమాట. కాబట్టి ఇది దూరముగా ఉన్నది, చాలా దగ్గరగా ఉన్నది
అసలు ఈ మంత్రమే ఒక వైవిధ్యముగా సాగిపోతున్నటువంటి విధానము. పరస్పర విరుద్ధ అంశములుగా కనపడేటువంటి పదజాలముతో నడుస్తున్నటువంటి మంత్రం. మరి దూరముగా ఉన్నది అన్నాడు. తత్తు అంతికే, తద్వదంతికే, తద్వత్ అంతికే, చాలా దగ్గరగా ఉందనేటువంటి మాట. ఇది గమనించినట్లయితే మరి ఎంతెంత మనం బహిర్ముఖముగా ప్రయాణం చేస్తూ ఉంటామో అంతంతగా అది దూరముగా ఉన్నదనేటువంటిది అర్థం. ఎంతెంత మనం అంతర్ముఖముగా ప్రయాణం చేస్తూ ఉంటామో అంతంతగా అది మనకు దగ్గర అవుతుంది అనేటువంటి అంశాన్ని ఋషి ఈ యొక్క అంశాలుగా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. కాబట్టి మనం బ్రహ్మమునకు దూరం అవుతూ ఉన్నామా, దగ్గర అవుతున్నామా అనేటువంటి విషయాన్ని సాధకులై ఉన్నటువంటి వారు చక్కగా విచారించుకోవాల్సి ఉంటుంది. ఈనాడు లోకములో ప్రబోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ సాధకులకు ఆ బ్రహ్మము యొక్క బ్రహ్మ పదార్థాన్ని దూరంగా చేస్తూ ఉన్నారా, దగ్గరగా వాళ్ళు చేస్తూ ఉన్నారనేది కూడా విశ్లేషణాత్మక అంశము. చూసినట్లయితే మరి అది దూరముగా ఉన్నది అన్నాడు, చాలా దగ్గరగా ఉంది అనే మాటలకు ఏమిటి మనం అర్థం చేసుకోవాల్సిన అంశము. ఇంకా దాంట్లో వివరణాత్మక పదాలేం ఆయన ఇవ్వలేదు. దూరంగా ఉండటానికి గల కారణాలు ఆయన చెప్పలేదు, దగ్గరగా ఉండటానికి కారణాలు కూడా ఆయన చెప్పలేదు. అదేంటంటే మరి లోకంలో వివేకులై ఉన్నటువంటి వారు, విజ్ఞులై ఉన్నటువంటి వారికి మాత్రమే అంశాన్ని అప్పచెప్పడం జరిగింది. కాబట్టి శాస్త్రం చెప్పేటువంటి యొక్క మాటగా చూసినట్లయితే మరి మానవులకు 2 మార్గాలు ఉన్నాయి. ప్రవృత్తించ నివృత్తించ, కార్యాకార్యే భయాభయే, బంధం మోక్షం చయా వేతి, బుద్ధి సా పార్థ సాత్వికి. ప్రవృత్తించ నివృత్తించ, 2 మార్గాలు మనకి చెప్తున్నటువంటి విధానము. ప్రవృత్తించ బంధం, నివృత్తించ మోక్షం అని కూడా స్వామి చెప్పిన మాట. కనుక లోకములో ఎవరైతే తాత్వికమును అధ్యయనం చేసేటువంటి మహాత్ములు ఉన్నారో వీళ్ళందరూ కూడా భగవంతునికి దగ్గరగా వాళ్ళు ప్రయాణం చేస్తున్నటువంటి విధానము. అందుకే పరమాత్మ భగవద్గీతలో ఒక అంశం చెప్పుకొస్తాడు. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టం, అత్యేతి తత్సర్వమిదం విదిత్వా, యోగి పరం స్థానం ఉపయేతి చాద్యం. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ, యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు ఇవన్నీ కూడా చూసినట్లయితే అవి వారు ఆరాధించేటువంటి దైవానికి దగ్గర చేస్తూ ఉన్నాయి. కానీ బ్రహ్మమునకు మాత్రం దూరమే అని అర్థం. న కర్మణా న ప్రజయా న ధనేనా అని కైవల్యం చెప్పే మాట. త్యాగేన ఏకే అమృతత్వమానశు, త్యాగేన ఏకే, ఒక త్యాగము చేతనే అమృతత్వం మానశు, అమృత ప్రాప్తికి వాళ్ళు దగ్గరవుతున్న విధానము. అందుచేత ఇవన్నీ కూడా లోకములో ఏవైతే దేవతా సంబంధ ఆరాధనలన్నీ కూడా మరి అవన్నీ దేవతలకు దగ్గర చేసేటువంటి విధానాలు. యాంతి దేవవ్రతా దేవాన్, పితॄన్యాంతి పితృవ్రతా, భూతాని యాంతి భూతేజ్య, యాంతి మధ్యాజినోపి మాం, యాంతి దేవవ్రతా దేవాన్. భగవద్గీతలో చెప్తున్న మాట. ఎవరెవరు ఏ ఇష్టదైవాన్ని ఆరాధన చేస్తూ ఉన్నారో వారు ఆ దేవతానుగ్రహానికి పాత్రులవుతూ ఉన్నారు. మరణానంతరం వాళ్ళు ఆ దేవతా సంబంధ లోకాలకే వాళ్ళు పోతున్నారు అని అన్నాడు. యాంతి దేవవ్రతాన్ దేవాన్, దేవాన్ దేవతలను, వ్రతాన్ ఆరాధించేటువంటి వారు యాంతి ఆ దేవత
లోకాలకే పోవటం, దేవతానుగ్రహాన్ని పొందుతారు, దేవతా లోకాలకు పోతారు. పితॄన్ యాంతి పితృవ్రతా భూతాని యాంతి భూతేజ్య. కాబట్టి పితరులను ఆరాధించేటువంటి వారు పితృ సంబంధమైన లోకాలకు అక్కడకు పోతూ ఉన్నారు. భూతాని యాంతి భూతేజ్య, భూతాని యాంతి యాంతి పొందటం, భూతేజ్య భూతములను ఆరాధించేటువంటి వారు ఆ తనువు సాధించిన తర్వాత వాళ్ళు ఆయా దేవతా సంబంధ లోకాలకు పోవటము అనే మాటలు చెబుతూ చివరికి ఏమన్నాడంటే యాంతి మధ్యాజినోపి మాం నన్ను మత్ యాజీ నన్ను ఆరాధించేవారు మరి నా లోపలకే వచ్చేస్తూ ఉన్నారు, నాలో చేరిపోతూ ఉన్నారు. అనగా ఎవరైతే నివృత్తి మార్గముగా సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము అది మనలో ప్రత్యేగాత్మగా ఉంది కనుక ఆ ప్రత్యేగాత్మ సన్నిధికి పోయేటువంటి విధానముగా ఎవరైతే మరి నివృత్తి మార్గ విధానములో సోహంభావ ధ్యానములో ఉండి ఆత్మ పూజ అన్నారు, ఆత్మార్చన అన్నారు, ఇది బ్రహ్మయజ్ఞము అన్నారు, స్వస్వరూప అనుసంధానము అని పేరు పెట్టారు. ఈ విధముగా ఉన్నటువంటి వారు యాంతి మత్తు నన్నే వాళ్ళు పొందుతున్నారు అనే మాట. కాబట్టి ప్రకారముగా మరి ఇంద్రియాల కొండగా బయటికి పోయి బయట ఉన్నటువంటి వాట్లను ఆరాధిస్తూ బయట ఉన్నటువంటి వాట్లను సేవిస్తూ బయటికి పోయే కొద్దీ భగవంతునికి తత్ దూరం అయిపోతూ ఉంటుంది. ఎంతెంత మనం బయటికి పోతూ ఉంటామో అంతంతగా అది మనకు దూరమే అన్నారు. తద్వదంతికే తత్వత్ అంతికే, ఎంతెంత మనం నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే వాళ్ళముగా ఉన్నామో అంతంతగా భగవంతునికి బ్రహ్మమునకు దగ్గరవుతాము అని అర్థం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అస్తునుతే. యుంజన్నేవం సదా ఆత్మానం, యుంజన్ యోగములో ఉన్నటువంటి వాడు, సదా ఆత్మానం తనను సదా ఎల్లప్పుడూ కూడా నివృత్తి మార్గములో ఉంచినట్లయితే యోగి విగత కల్మషః, అట్టి యోగి సమస్త కల్మషాల నుంచి విడబడి సుఖేన అనాయాసముగా బ్రహ్మ సంస్పర్శం, ఆ బ్రహ్మము యొక్క సంస్పర్శ అని పరమాత్మ అంటాడు. ఆ బ్రహ్మమును స్పృశించుట, బ్రహ్మమును తాకుట, బ్రహ్మములోకి ఎట్లాగ మెల్లగా వెళ్ళిపోవటం, ఆనందములో విలీనం కావటం అనేటువంటి విధానం అంతంతగా దగ్గర అవటం అవుతుంది. కాబట్టి ప్రకారముగా చూసినట్లయితే మహాత్ములందరూ కూడా ఇదే మార్గాన్ని వాళ్ళు అవలంబించారు. యోగులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి పరమాత్మకు దగ్గర అయ్యే విధానముగా ఆ ఇంద్రియాలని అంతర్ముఖము చేసి మనస్సును సంకల్పాల నుంచి వేరు చేసి హంస యొక్క ఆశ్రయంలో మనస్సును ప్రవేశింపజేసి వాళ్ళు పరమాత్మకు దగ్గర అవటం లాంటిది జరుగుతూ ఉన్నది. ఎంతెంత బహిర్ముఖముగా మనం ప్రయాణం చేస్తూ ఉంటామో అంతంతగా మనకి ఆ బ్రహ్మము దూరం కావటము, దూరంగా ఉండటం అనేటువంటి యొక్క అంశం ఉంటుంది. జీవుని యొక్క సప్తావస్థలు చెప్తూ ఉన్నారు. జీవ సప్తావస్థలు అంటారు. సప్త అంటే 7. అజ్ఞానము, ఆవరణము, భ్రాంతి, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానము, శోకనాశనము, అతిహర్షం అనేటువంటివి జీవుని యొక్క సప్తావస్థలు అంటారు. సప్త అవస్థలు, సప్త జ్ఞాన భూమికలు అని మనకి యోగ వాసిష్టంలో వశిష్ఠ భగవానుల వారు బోధిస్తారు. అవి సప్త జ్ఞాన భూమికలు అంటారు. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపతి, అసంశక్తి, పదార్థ భావని, తురియగా అనేటువంటివి సప్త జ్ఞాన భూమికలుగా చెప్పగా ఇక్కడ జీవుని యొక్క సప్తావస్థలు అనేటువంటిది.
ఈ సప్తావస్థలలో మొదటిది ఏంటంటే అజ్ఞానము అన్నారు, రెండవది ఆవరణం అన్నారు, మూడవది భ్రాంతి అన్నారు, నాలుగవది పరోక్ష జ్ఞానం అన్నారు, ఐదవది అపరోక్ష జ్ఞానము అని చెప్పని, మరి ఆరవది శోకనాశనము, ఏడవది అతిహర్షము. ఇట్లా సప్త అవస్థలుగా జీవునికి ఉండేటువంటి విధానములు. మొదటిదిగా జీవుడు ఉన్నటువంటిది ఏంటంటే అజ్ఞానావరణం. అజ్ఞానంలో మరి చేరిపోయి ఉన్నాడు. అవిద్యోపాధికో జీవ కనుక అవిద్య అనేటువంటి ఉపాధిగా కలిగి అవిద్యలో పూర్తిగా మునిగిపోయాడు, అజ్ఞాన కోపంలో మునిగిపోయాడు. ధూమేనావ్రియతే వహ్నిః యదాదర్శో మలేన చ యదోల్బేన ఆవృతో గర్భః తదా తేనేదం ఆవృతం. ధూమేనావ్రియతే వహ్నిః, ఎట్లయితే ధూము అగ్నిని మరుగు చేసిందో, అద్దంపై ఉన్నటువంటి యొక్క ధూళి ముఖబింబం వ్యక్తం కాకుండా మరుగు చేసిందో, మావి గర్భంలో ఉన్న శిశువుని మరుగుపరిచిందో, ఆ విధంగా అజ్ఞానం అనేటువంటి దాని చేత జీవుడు తన యొక్క వాస్తవిక స్వరూపం తెలియక మరుగు చేయబడ్డాడు. తానెవరో తెలియదు, తన యొక్క స్వరూప విధానం తెలియదు, ఎందుకు వచ్చాడో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏమి చేసుకుంటే జీవిత పరమార్థం సిద్ధిస్తుందో తెలియదు, తానెవరో తెలియదు, తనది కానటువంటిది ఏదో తెలియదు. ఈ ప్రకారంగా పూర్తిగా అజ్ఞానాంధకారంలో మునిగిపోవటం కారణంగా, అంటే అజ్ఞాన కారణంగా ఏర్పడేటువంటివి మరి ఆవరణం అన్నారు. దీన్ని అజ్ఞాన సంబంధమై ఉన్నటువంటిది ఆవరణం అనగా పూర్తిగా తానెవరో తెలియని విధానములో ఉండిపోయినటువంటి దానిని ఆవరణము అనేటువంటి మాటగా చెప్పుకొచ్చారు. ఈ ఆవరణములో ఉన్నటువంటి జీవుడు భ్రాంతికి గురవుతూ ఉన్నాడు. మూడవది భ్రాంతి అన్నారు. అజ్ఞానము, ఆవరణము, మూడవది భ్రాంతి అని. అజ్ఞాన కారణంగానే జీవుడు భ్రమలకు గురవుతూ ఉన్నాడు. ఉన్నది ఒకటైతే ఇంకొక విధముగా భావించుకోవటాన్నే భ్రాంతి అనేటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా భ్రమను పొంది ఉన్నాడు, భ్రాంతిలో మునిగి ఉన్నాడు. దీన్ని భ్రమాజ్ఞానం అన్నారు. ఈ భ్రమాజ్ఞానం కారణంగా వాని యందు అధ్యాస విధానాలన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా భ్రాంతి అనేటువంటిది జీవుని ఉన్నటువంటి ఒక అవస్థ. కనుక ఈ మూడింటిని కూడా అధిగమించాలి అని చెప్పి అన్నట్లయితే అతడు పరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఈ పరోక్ష జ్ఞానం అనేటువంటిది గురువు సన్నిధిలో గురువు యొక్క బోధన ప్రకారముగా కలిగేటువంటి జ్ఞానమే పరోక్ష జ్ఞానము అని చెప్పని, ఆ తర్వాత మరి గురువు ద్వారా ఉపదేశమును గావించుకొని ఇక మనస్సుని నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేసే విధానం రావాలి. ముందు బోధ అన్న జ్ఞాన సంబంధమై ఉన్న అంశాన్ని వినాలి, అవగాహన చేసుకోవాలి. తానెవరో, తను కానిదేదో, అనాత్మ ఏదో, ఆత్మ ఏదో, ప్రవృత్తి మార్గం ఏదో, నివృత్తి మార్గం ఏదో, బంధం ఏదో, మోక్షం ఏదో, అనాత్మ ఏదో, ఆత్మ ఏదో అనే విషయాల మీద బాగా కూలంకషంగా గురు సన్నిధిలో ఉంటేనే అవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని ద్వారా పరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకుంటాడు. ఆ తర్వాత సాధన ద్వారా అపరోక్ష జ్ఞానాన్ని సంపాదించుకోవటం కారణముగా అతనికి శోకనాశనం అనేదిగా చెప్పుకొచ్చారు 6వ అంశాన్ని. ఏమి శోకనాశనం అన్నాడు. తరతి శోకం ఆత్మవితు అన్నారు. తరతి శోకం ఆత్మవితు, ఆత్మ అనుభవాన్ని పొందినవాడు తరతి శోకమును దాటుతున్నాడు అని చెప్పని, అది చివరికి ఉండేటువంటిది అతి హర్షం అనేదిగా చెప్పుకొచ్చారు. అతి హర్షము అంటే మిక్కుటముగా తనలో ఉన్నటువంటి ఆనంద ప్రాప్తిని పొందేటువంటి యొక్క విధానము. బ్రహ్మమే తానే బ్రహ్మమై ఉన్నటువంటి స్థితి అది అతి హర్షము, ఆనందము, సంతోషము అనేటువంటి విధానముగా ఉంటాడని చెప్పేసి అని ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఆ బ్రహ్మము నీకు దూరముగా ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నారు. ఆ బ్రహ్మము నీకు దూరంగా లేదు అనే మాట పాడుతూ ఉన్నాడు.
మరి దూరంగా ఉన్నాడు అన్నది వాస్తవమా, దూరంగా లేడు అనేటువంటి మాట వాస్తవమా? రెండు వాడారే కదా అక్కడ. తత్తు దూరే తద్వత్తు అంతికే, దూరముగా ఉందన్నాడు, దూరముగా లేదు అన్నాడు. ఇట్లా చెప్పడం వల్ల గల కారణాలు ఏమిటి అని చూసినట్లయితే, మనం ఎంతెంత బహిర్ముఖముగా ప్రయాణం చేస్తూ ఉంటామో అంతంతగా నీకు ఆ బ్రహ్మము దూరముగా ఉండేటువంటి విధానము. కాబట్టి వ్యవహారము ద్వారా, బహిర్ముఖ వృత్తుల ద్వారా, బాహ్య వ్యవహారముల ద్వారా నీవు ఆ బ్రహ్మమును చేరుకోలేవు అని చెప్పిన అర్థం. ఈ బాహ్య వ్యవహారాన్ని పూర్తిగా నువ్వు ఆఫ్ చేసి, అనగా ముగింపజేసి, ఇక నీ మనస్సుని పరంపద సోపాన పదం అన్నట్లుగా మహాప్రస్థానం అనే విధానముగా ఇక ఆ మనస్సుని నివృత్తి మార్గం వైపుకి ప్రయాణం చేయించాల్సిన విధానము. ఆ ప్రయాణ సంబంధమై ఉన్నటువంటి అంశాన్ని లక్ష్మణార్యులు చెప్పిన విధానం ఏంటంటే, స్థూల దేహము, స్థూల దేహానికి ఆధారము శ్వాస, దానికి ఆధారం కుండలిని శక్తి, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మం అని ప్రకారంగా ఈ అంశాలను మనకి స్వామివారు చాలా శుద్ధంగా బోధిస్తారు. కాబట్టి ప్రస్తుతం మనం ఎక్కడున్నాము అంటే ఈ స్థూల దేహం యొక్క పరిధిలోకి వచ్చేసాం, పూర్తిగా దీంట్లో చేరిపోయాం. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః, మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్నికృత్య సుఖీ భవ, దేహాభిమాన పాశేన. కాబట్టి దేహము నేననేటువంటి యొక్క ప్రగాఢమై ఉన్నటువంటి వాంఛ శరీర భావంలో చేరిపోయి ఉన్నది. కాబట్టి ప్రకారముగా ఉన్నటువంటి యొక్క దానిని ఒక్కొక్క అంశముగా దాటుకుంటూ ప్రయాణం చేసి బ్రహ్మమునకు సమీపము కావాలని చెప్పి అనేటువంటి విషయముగా స్వామివారు మనకి స్థూల దేహము, దానికి ఆధారము శ్వాస అన్నారు, దానికి ఆధారం కుండలిని శక్తి అన్నారు, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, సమస్తానికి సర్వాధిష్టానం బ్రహ్మం అన్నమాట. అది సర్వాధిష్టానం బ్రహ్మం అన్నారు. ఇది గమనించినట్లయితే ప్రతి ఒక్క అంశము మనకి చక్కగా అవగాహనకు వచ్చేటువంటి. ఎందుకంటే స్థూల దేహం అనేటువంటిది ఉన్నది అంటే శ్వాస ఉండబట్టి. ఒక సూత్రానికి స్వామివారు బ్రహ్మసూత్రంలో సూత్రానికి అర్థం రాస్తూ ఇదే అంశాన్ని బోధించారు అక్కడ కూడా. అత ఏవ ప్రాణః అని బ్రహ్మసూత్రం ఇది. అత ఏవ ప్రాణః, అత ఏవ అందువలననే ప్రాణః, ప్రాణము చిన్న సూత్రం అది. అత ఏవ ప్రాణః, ఇందువలననే ప్రాణము అన్నారు. అంటే స్థూల దేహానికి ప్రాణం శ్వాస, శ్వాసకు ప్రాణం కుండలిని, దానికి ప్రాణం సంకల్ప శక్తి, దానికి ప్రాణం మనస్సు, మనస్సుకు ప్రాణం బుద్ధి, బుద్ధికి ప్రాణం జీవుడు, జీవునికి ప్రాణం ఈశ్వరుడు, సమస్తానికి మహాప్రాణం శుద్ధ బ్రహ్మము. జీవనం సర్వభూతేషు అని భగవద్గీత. సర్వభూతేషు సమస్తానికి జీవనం, ఆ బ్రహ్మము జీవనమై ఉందని చెప్పి అన్నారు. దాన్ని చెప్తూ అత ఏవ ప్రాణః అనే సూత్రం వస్తుంది బ్రహ్మసూత్రాలలో. దానికి స్వామివారి విధంగా అర్థం చెప్పుకొచ్చారు. అందుచేత స్థూలదేహం ఉన్నది అని చెప్పనంటే శ్వాస ఉండటం కారణంగా, శ్వాస లేకుండా స్థూలదేహ వ్యవహారం అనేటువంటిది చెప్పే అవకాశం లేదు. శ్వాస లేని, శ్వాస గమనము లేని దేహం ఈ లోకంలో ఉండటానికి అవకాశాలు లేవు. ఇక అది భూమై కలిసిపోవలసిందే. అందువల్ల దేహానికి ప్రాణముగా శ్వాస ఉన్నది అని, ఆ శ్వాస సంచారం జరుగుతుందని చెప్పనంటే దానికి ఆధారం ప్రాణం, కుండలిని శక్తి అన్నారు. కుండలిని అని అర్థం చెప్తారు.
ఒక శక్తి అన్నమాట. కుండలిని అనేటువంటి ఒక శక్తి అది సుషుమ్నా ద్వారం వద్ద ఉన్నటువంటిది. ఆ సుషుమ్నా ద్వారం వద్ద ఉన్నటువంటి ఆ శక్తి ఈ శ్వాసను బయటికి వదలటము, లోనికి పీల్చుకోవటం, వదలటము, పీల్చుకోవటం లాంటిది చేస్తూ ఉన్నది. కనుక ఇది మన అధ్యయనములో ఉన్నటువంటి వస్తువు కాదు, మన ప్రమేయముతో సంచారం జరుగుతున్న విధానం కాదు, మన ఆజ్ఞతో అది నిలబడేటువంటిది కాదు. అది ప్రకృతి విధానముగా, విధి విధానాలుగా, కర్మ బంధాలను అనుసరించి ఆ శ్వాస అనేటువంటిది సంచారం జరుగుతూ ఉన్నది. కర్మబంధం తెగిపోయిందా అంటే ఆపోటే ఆ శ్వాస బంధము కూడా తెగిపోతుంది. అంతవరకు ఇది సంచారం జరుగుతూనే ఉండాలి. అలాగా నిరంతరముగా నువ్వు మెలకువతో ఉన్నా, నిద్రపోతూ ఉన్నా, ఎరుకతో ఉన్నా, మరుపుతో ఉన్నా ఏలాంటి సంబంధం లేదు. ఆ శ్వాస తన పాటికి తాను సంచారం జరుగుతుందని చెప్పానంటే అది కుండలిని శక్తి అన్నారు. దాని యొక్క శక్తితో ఇది సంచారం జరుగుతూ ఉన్నది. కాబట్టి మరి ఆ కుండలిని శక్తి అనేటువంటిది కూడా సంకల్ప శక్తి అనేటువంటి దాని ఆసరాలో ఆ కుండలిని అనే కదలికలు, దానివల్ల శ్వాస గమనములు జరుగుతున్న విధానము. కనుక సంకల్పము అనేది కూడా ఒక మహత్తర శక్తిగా ఉన్నటువంటి విధానముగా మహాత్ములు చెప్తూ ఉన్నారు. కుండలిని శక్తి అన్నారు. ఏమి కుండలిని శక్తి? దేహము కూడా దేహశక్తి అంటాం, అట్టనే ప్రాణశక్తి అన్నాం. అది కూడా శక్తివంతముగా ఉన్నటువంటిది ప్రాణం కూడా. ఆ ప్రాణానికి ఆధారముగా ఉన్నటువంటి దానిని కుండలిని శక్తి అన్నారు. అది ఒక మహత్తర శక్తి. ప్రతి ఒక్క వ్యక్తిలో ఆ శక్తి అనేటువంటిది అంతర్గతంగా ఉన్నది. దాన్ని బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా అంగములోపలను కుండలి సంగము దాపునను గంగాయమున పొంగుచు పారగ రంగుగా నడుమను లింగడుండగను కాశీకి పోవలెనా. అంగములోపలను కుండలి సంగము దాపునను, దాన్ని కుండలిని శక్తిగా చెబుతారు. అది ఒక మహత్తర శక్తి. నిజంగా చూసినట్లయితే ఈ విశ్వములో 84 లక్షల రకాల జీవులు, అనంత కోటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా చేతనత్వముగా ప్రవర్తిస్తున్నాయి అని చెప్పనంటే ఆ కుండలిని శక్తి మనలో ఒక శక్తివంతముగా పనిచేయటం కారణంగానే అన్ని శరీరాలు కూడా మంగళకరంగా, పూజ్యవంతముగా అది జీవనం కలిగి వ్యవహరిస్తూ ఉన్నాయి. అది ఒక మహత్తరమైనటువంటి యొక్క శక్తి. అది మానవునికి అందుబాటులో ఉన్నటువంటిది కాదు, అతీత శక్తి, మానవ దృష్టికి అందేటువంటిది కాదు, మానవుని యొక్క ఆలోచనకు చెక్కేది కాదు. అది ఒక మహత్తర శక్తే ఉన్నటువంటి దాన్ని కుండలిని శక్తిగా వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. దానికి అవతల ఉన్నటువంటిది మనస్సు యొక్క శక్తి, ఆలోచన శక్తి అని చెప్పని అన్నారు. అది కూడా చాలా శక్తివంతమై ఉన్నటువంటిదే. కనుక ఆలోచన శక్తి గొప్పదై ఉన్నటువంటిది. మహాత్ములలో అయితే చాలా ప్రభావవంతముగా ఉంటుంది. ఈశ్వరుడు కూడా సంకల్పించాట, ఏకోహం బహుశ్యాం అని చెప్పని. సో అకామయత అని అంటారు. సహా అకామయత, అది సంకల్పించను అన్నారు. కాబట్టి ప్రకారముగా సంకల్పానుగుణ్యముగా ఇది మహత్తరమై ఉన్నటువంటి యొక్క విశ్వశక్తి అనేటువంటిది ఆవిర్భావం అయ్యింది. సో అకామయత, అది సంకల్పించను. ఏకోహం బహుశ్యాం అన్నారు. తా ప్రావిశతు అనే మాట మీకు చాందోగ్యోపనిషత్తులో వచ్చేటువంటి పదాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈశ్వరుడు సంకల్పించను అనేటువంటి మాట. ఈ మాట మీకు భగవద్గీతలో కూడా వస్తుంది. మద్భావా మానసా జాత ఏషాం లోకాః ఇమాః ప్రజాః మద్భావా మానసా జాత. మత్ మానస, నా మనసు యొక్క భావ అన సంకల్పానుగుణ్యముగా ఏషాం లోకాః ఇమాః ప్రజాః, ఈ లోకాలన్నీ కూడా ఏర్పడ్డాయి అనేటువంటి మాట పరమాత్మ కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు. కనుక ఈశ్వరుని యొక్క సంకల్పం గొప్పది. జగదాకారం ధరించింది ఆ సంకల్పం అనేటువంటిది కూడా. అట్లా మానవులు కూడా తమ యొక్క సంకల్ప శక్తిని వినియోగింపజేసుకుంటూ ఉన్నారు. తన సంకల్ప శక్తిని సరైనటువంటి కోణంలో
ప్రవేశింపజేయటం కారణముగా ఎన్నెన్నో అద్భుతాలని ఈ లోకంలో ఆవిష్కరింపజేస్తూ ఉన్నారు. ఈ నిర్మాణాత్మకమై ఉన్నటువంటి కట్టడాలు కానీ, అద్భుతములై ఉన్నటువంటి యొక్క ఎంతో మరి ఎన్నో నిర్మాణ పనులు కానీ, ఎంతో వైజ్ఞానికమై ఉన్నటువంటి విజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆవిర్భావములకు చూసినట్లయితే అన్నీ కూడా సంకల్పము యొక్క అధ్యయనము నుంచే ఆవిర్భావమవుతున్నటువంటి విధానము. కాబట్టి మానవుడు తనకు వచ్చేటువంటి తన యొక్క సంకల్ప శక్తిని బోడదీశాడు, సరైనటువంటి యొక్క మార్గంలో దాన్ని ప్రవేశింపజేశాడు. ఎన్నో గొప్ప గొప్ప మరి అనేకమైన అద్భుతాలు లోకంలో మనం చూస్తూ ఉన్నటువంటి విధానం. ఈ నిర్మాణాత్మకమై నూతన సృష్టిగా ఎట్లయితే విశ్వామిత్రుడు తన యొక్క తపస్సు యొక్క శక్తితో ఒక నూతన స్వర్గలోకం నిర్మాణం చేసిన విధానముగా పురాణాలలో వింటున్నట్లుగా, మరి ఈనాడు మానవుడు ఒక తపస్సు విధానముగా ఎంతో పరిశోధనాత్మకముగా ఎన్నింటినో గొప్ప గొప్ప అంశాలను గుర్తించేటువంటి విషయంగా మనం చూస్తున్నాము అని చెప్పనంటే, తన యొక్క మనోశక్తిని, సంకల్ప శక్తిని వాడు సరైనటువంటి కోణంలో ప్రవేశింపజేశాడు. చక్కగా ఆలోచన అనేటువంటి దాన్ని వినియోగింపజేశాడు. దానివల్ల ఎన్నో కొత్త కొత్త అంశాలు విశ్వంలో అందరికీ వినియోగాత్మకముగా సుఖకరముగా ఉండేటువంటివన్నీ కూడా ఆవిర్భావంలోకి వస్తూ ఉన్నాయి. కాబట్టి దానిని ఒక సంకల్ప శక్తిగా చెప్తున్నటువంటి విధానము. అంటే ఆ సంకల్ప శక్తి చాలామందిలో వృధాగా పోతూ ఉన్నది. అది కేవలం ఒక వినియోగాత్మకముగా రాకుండా పోతూ ఉన్నది. దాని శక్తిని కూడదీసినట్లయితే దాని ద్వారా ఎన్నో గొప్ప గొప్ప పనులు సాధించే అవకాశం కూడా ఏర్పడుతుందన్నారు. అదొక శక్తి అన్నారు, సంకల్ప శక్తి అన్నారు. దానికి ఆధారముగా ప్రాణముగా ఉన్నటువంటిది మనోశక్తి అని చెప్పని అన్నారు. మనస్సు కూడా ఒక శక్తివంతమై ఉన్నటువంటి పదార్థమే. మనసు అనేటువంటి యొక్క వస్తువు వల్లే సకల మానవులు కూడా తమ వ్యవహారములు చేసుకోగలిగేటువంటి దానముగా ఉన్నది. ఎన్నెన్ని వ్యవహారములు చేస్తున్నారు అని చెప్పనంటే ఆ మనసు అనేటువంటి దానిని ఆసరాగా చేసుకునే అన్ని పనులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మనస్సు కూడా చాలా శక్తివంతమైనటువంటిదిగా చెప్పుకొస్తూ ఉన్నారు. అంటే ఆ మనస్సుకి ఆధారముగా ప్రాణముగా ఉన్నటువంటిది బుద్ధి అన్నారు. దాన్ని విజ్ఞాన శక్తి అని చెప్పని అంటారు. కాబట్టి వీటి యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క విషయాలను ఇంకా కూలంకషంగా విపులముగా సవివరముగా వినాలని చెప్పి అన్నట్లయితే తైత్రీయోపనిషత్తులో ప్రథమవల్లిలో అనగా ప్రథమానువాకం ఆ శిక్షావల్లిలో ఈ విషయాలు చాలా చక్కగా వస్తాయి. శిక్షావల్లి కానీ తర్వాత మరి ఆనందవల్లి అలాంటి వాటిలలో వీటి గురించి చాలా విశేషముగా అక్కడ చెప్పుకొచ్చే విషయాలు ఉంటాయి. తైత్రీయంలోకి పోగలిగితే అక్కడ చాలా విషయాలు వీటి మీద కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఆ విజ్ఞానం అనేటువంటిదిగా ఉన్నటువంటి బుద్ధి శక్తి అన్నారు. ఆ బుద్ధి శక్తితోనే ఎంతోమంది మహాత్ములు గొప్ప గొప్ప మరి విజ్ఞానాత్మకమై ఉన్నటువంటి అంశాలను కనుగొంటూ ఉన్నారు. అనిమ లఘిమ గరిమ ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం లాంటి ఎన్నో అష్టసిద్ధులు కానీ ఇవన్నీ కూడా విజ్ఞానమయ కోశము ద్వారా వచ్చేటువంటివి, దాంట్లో చేరి ఉన్నటువంటివి. దానికి ప్రాణముగా ఉన్నటువంటి అతడు జీవుడు అని చెప్పని అన్నారు. ఆ జీవుడికి ప్రాణముగా ఉన్నటువంటి విధానం ఈశ్వరుడు అని చెప్పని, అవిద్య ఉపాధిగా కలిగి ఉన్నటువంటి జీవుడు, మాయ ఉపాధిగా ఉన్నటువంటి ఈశ్వరుడు, ఇరువురు కూడా విశ్వములో ప్రధాన పాత్ర పోషిస్తూ ప్రధాన కారకులుగా ఉన్నటువంటి విధానం జీవేశ్వరులు అని చెప్పని, ఈ జీవేశ్వరులను గురించి భగవద్గీతలో స్వామివారు చాలా చక్కగా చెప్పుకొచ్చే శ్లోకాలు చాలా ఉన్నాయన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా జీవుడు మహత్తరమై ఉన్నటువంటి శక్తి సంపన్నుడై ఉన్నాడు. ఆ జీవుని కంటే ఇంకా సర్వోన్నతుడై ఉన్న విధానముగా మాయ ఉపాధి కలిగి ఈశ్వరుడు ఉన్నాడు అని చెప్పని, అన్నింటికీ కూడా అతీతముగా ఉన్న స్వరూపముగా బ్రహ్మము అనే మాట చెప్పుకొస్తూ ఉన్నారు. బ్రహ్మము దాని శుద్ధ బ్రహ్మము అని చెప్పినాను, పరం బ్రహ్మము అన్నారు. కాబట్టి ఆ పరబ్రహ్మము సర్వప్రాణము అతయేవ ప్రాణ అంటే ఆ బ్రహ్మమే సమస్తానికి అది మూలమై ఉన్నది, చేతనమై ఉన్నది, స్వప్రకాశమై ఉన్నది, ఆనందాత్మకమై ఉన్నది. అంటే ఆ బ్రహ్మము సర్వోన్నతమై ఉన్న విధానముగా దాని యొక్క ఆశ్రా కలిగి ఉన్నటువంటి విధానములో ఈశ్వరుడు, జీవుడు, బుద్ధి, మనస్సు, సంకల్ప శక్తి
కుండలిని శక్తి, సంక, శ్వాస, ఊపిరి, ప్రాణశక్తి, అట్లనే దేహశక్తి, ఇవన్నీ కూడా పరంపరగా అనుసంధానం కలిగి ఉన్నటువంటివి అన్నమాట. ఒకదాని యొక్క ఆధారముతో మరొకటి ఉన్నటువంటి విధానము. కాబట్టి ప్రకారముగా మన గమనం ఏ విధంగా సాగింది అని చెప్పనంటే మన యొక్క వాస్తవిక విధానం శుద్ధ బ్రహ్మమే. కానీ ఆ యొక్క స్థితి నుంచి దేని కారణంగానో చ్యుతులమయ్యాం. అందువల్ల జీవుడు చ్యుతుడు అని చెప్పని అంటారు, ఈశ్వరుణ్ణి అచ్యుతుడు అని చెప్పని అంటారు. అచ్యుత అనే పదం వాడతారు. కాబట్టి ఆ ప్రకారముగా మన యొక్క ఉనికి ఎక్కడ దాకా వచ్చింది అని చెప్పనంటే మరి జారి 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 కింద దాకా వచ్చి దేహం వరకు వచ్చేసి ఈ దేహం యొక్క ఉనికిలో మనం చేరిపోయాము, దేహాభిమానములో చేరిపోయాము. ఈ దేహానికి ఎలాంటి బాధ కలిగినా, ఎలాంటి అవమానం కలిగినా, ఎలాంటి యొక్క అగౌరవం కలిగినా సహించలేని పరిస్థితిలో వ్యక్తి ఈ దేహములో, దేహ తాదాత్మ్యములో పూర్తిగా మునిగిపోయి ఉన్నటువంటి విధానము. ఇట్లాగా ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి మోహములు అనాదిగా వస్తూ ఉన్నాయి. అనేక శరీరాలు వస్తూ ఉన్నాయి. ఏ శరీరములో ప్రవేశించినా కానీ ఆ శరీరం యొక్క సంబంధ అభిమానాన్ని పూర్తిగా ప్రతి ప్రాణి పొందుతున్నటువంటి విధానం. ఒక శునకమును మీరు కొట్టండి, అది మీ వంక చూస్తుంది, మృగుతుంది, మీ వంక చూస్తుంది. ఎందుకో అవమానానికి గురయింది, అది నన్ను కొడతావా అనే విధానంగా నీ వంక చూస్తుంది. కొట్టమాక, ఇలాంటి బుద్ధి తక్కువ పనులు చేయమాక అని చెప్పి అనే విధానంగా హెచ్చరిస్తుంది. ప్రతి ప్రాణి విశ్వంలో శరీర సంబంధమై ఉన్న అభిమానాలని పొంది ఉన్నాయి, దేహాభిమానం పొంది ఉన్నాయి. కాబట్టి ఈ ప్రకారముగా దేహ సంబంధమై ఉన్నటువంటి భావాలు పొంది ఇంద్రియముల యొక్క ఆశ్రయం ద్వారా మరి బయట ఉన్నటువంటి యొక్క విషయాలని ఆస్వాదించే విధానముగా ప్రయాణం చేస్తూ ఉన్నాము. నేత్రం ద్వారా దృశ్యాల వైపుకి, ఘ్రాణం ద్వారా గంధాల వైపుకి, జిహ్వ ద్వారా రసముల వైపుకి, శ్రోత్రం ద్వారా శబ్దముల వైపుకి విస్తరించి మన యొక్క దృక్పథం అంతయు కూడా ఈ ప్రకారంగా ప్రసరించి ఈ బయట ప్రపంచంలో పంచభూతాలలో ఉన్నటువంటి విషయాల దాకా వెళ్ళిపోయాం. కాబట్టి ఈ విధముగా పొయ్యే కొద్దీ ఇక్కడ ఏమన్నాడంటే తత్తు దూరే, దూరమైపోతున్నాము అన్నట్టు. తద్వదంతికే తద్వత్ అంతికే, అయితే అది నీకు దూరముగా లేదనే మాట కూడా వాడుతూ ఉన్నాడు. కాబట్టి దూరం అయిపోయావు అనే మాట వాడుతూ ఉన్నాడు. అది చూసినట్లయితే చాలా నీకు దగ్గరగా ఉందనేటువంటి మాట వాడుతూ ఉన్నాడు. ఆ మాట ఎవరికి వస్తుంది అని చూసినట్లయితే అది యోగులుగా ఉన్నటువంటి వారికి మాత్రమే ఆ అంశం వర్తింపబడుతుంది. కేవలం అజ్ఞానములో మునిగి అవివేకముతో ఇంద్రియ అలసత్వం కలిగి మనస్సు యొక్క వ్యాపారములో మునిగి ఈ దేహము యొక్క తాదాత్మ్యములో చేరిపోయి ఈ విషయముల యొక్క లంపటంలో మునిగిపోయి ఈ బహిర్ముఖముగా పోయేటువంటి విధానము కలిగి ఉన్నటువంటి వాళ్ళ విషయముగా చెప్పటం తత్తు దూరే. వాళ్ళు ఎంత కాలమైనా కానీ దూరముగానే ఉంటుంది బ్రహ్మం అని చెప్పనేటువంటి యొక్క మాట. ఎంతంత ప్రవృత్తి కలిగి ఎంతంత బహిర్గతముగా విషయాల వైపుగా ప్రయాణం చేస్తూ ఉంటావో అంతంత దూరము అని చెప్పనే అంశం ఒకటైతే, రెండవది స్వామివారు తన యొక్క ఈశావాస్య పుస్తకములో ఈ యొక్క మంత్రానికి వ్యాఖ్యానం చేస్తూ స్వామి చెప్పిన మాట ఏంటంటే, ఎంతెంత బహిర్గతమైనటువంటి యొక్క దేవతల పట్ల ఆరాధనా భావన పెంచుకుని వారిని ఆరాధించటంలో మాత్రమే ఉండిపోయేటువంటి వారు బ్రహ్మమునకు దూరముగా ఉన్నటువంటి వారు. ఎందుకంటే ఆయా దేవతల దగ్గర అవుతారే కానీ బ్రహ్మమునకు దూరమే అని చెప్పనేటువంటి యొక్క మాట. కాబట్టి ఈ బాహ్య సంబంధమై ఉన్నటువంటి యొక్క ఏ ఆరాధనా సంబంధ ప్రక్రియలు ఉన్నాయో ఇవి చెడు అనే మాట కాదు, ఇవి తప్పు అనేటువంటి మాట కాదు. దానివల్ల బ్రహ్మమునకు దూరమైపోయే పరిస్థితి ఉంటుందనేటువంటి స్వామి చెప్పిన మాట. కాబట్టి ఎప్పుడూ కూడా మనం మరి బహిర్గతంగా ఈటి అందే మన దృక్పథం ఉన్నప్పుడు నివృత్తి మార్గంలో పోయే అవకాశాలు ఏముంటాయక ఏమి, ఇవన్నీ కూడా బయట పెట్టుకుని చేసేటువంటి ఆరాధనా సంబంధ ప్రక్రియలు. కాబట్టి బయట ఉన్నవాడికి బయట ఉన్నవి గోచరిస్తాయే తప్ప లోన ఉన్నది గోచరించే అవకాశం కాదు. కాబట్టి ప్రకారంగా వీరు తత్తు దూరే అనే మాట వాడారు.
తద్వత్ అంతికే. అయితే మరి దూరం కాకుండా దగ్గర కావాలని చెప్పి అన్నట్లయితే ఏమిటి దానికి ఉన్నటువంటి విధానము అని చూసినట్లయితే అది లక్ష్మణార్యులు చెప్పినటువంటి విధానములో చెప్పుకున్నట్లుగా మరి స్థూల దేహాన్ని దాటి శ్వాస వైపుకి, ఆ శ్వాసను కూడా అధిగమించి కుండలిని స్థాయి వరకు, ఆ కుండలిని శక్తి నుంచి సంకల్ప శక్తిని దాటుకుని మనస్సుకి, ఆ మనస్సు నుంచి కూడా అధిగమించి బుద్ధికి, ఆ బుద్ధి నుంచి అధిగమించి జీవునికి, ఆ జీవత్వమును దాటి అక్కడి నుంచి అధిగమించి ఈశ్వరత్వమును కూడా అధిగమించి మరి జీవేశ్వరులకు అతీతమై ఉన్నటువంటి శుద్ధ చేతనమై ఉన్నటువంటి బ్రహ్మము నందు లీనం కావటమే అది బ్రహ్మమునకు దగ్గర కావటము. తద్వత్ అంతికే దగ్గరగా, చాలా దగ్గరగా అయ్యేటువంటి యొక్క అంశముగా మనకి ఆ యొక్క ఈ విషయాన్ని మీకు భగవద్గీత 5-6 అధ్యాయంలో ఒక శ్లోకం వస్తుంది. ఆరురుచోహమునేహ యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే అని ఈ శ్లోకానికి స్వామివారు ఇదే అర్థాన్ని చెప్పారు. ఆరురుచోహో అంటే ఎక్కగోరినవాడు అని అర్థం. ఒక సౌధాన్ని అధిరోహించాలంటే దానికి మెట్లు ఉంటాయి. ఒక్కో మెట్టు దాటుకుంటూ పోతే ఆ సౌధాన్ని చేరుకోవచ్చు. అట్లాగా ఇక్కడ కూడా మరి ఆ బ్రహ్మము యొక్క సౌధమును, బ్రహ్మము ఉన్నటువంటి యొక్క ప్రదేశమును చేరుకోవటానికి ఆరురుచోహో ఎక్కగోరేటువంటి వాడు అన్నాడు. మరి ఏమిటి ఎక్కగోరేటువంటి విధానం అనే దానికి స్వామివారు వ్యాఖ్యానం చేస్తూ ఇప్పుడు చెప్పినటువంటి మరి స్థూల దేహానికి ఆధారము శ్వాస, దానికి ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సుకు ఆధారం బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరునికి ఆధారం శుద్ధ బ్రహ్మము గనుక ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క వాట్లను ఒక్కొక్క దానినే అధిగమిస్తూ నివృత్తి మార్గము ద్వారా, హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గము ద్వారా ఒక్కొక్క దానినే అధికరిస్తూ లోనికి ప్రయాణాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ఆరురుచోహో మునేహ యోగం, ఇవన్నిటినీ కూడా ఎక్కి ఆ శుద్ధ బ్రహ్మములో చేరిపోయేటువంటి విధానముగా ఉన్నటువంటి వారికి కర్మయోగం కారణం, కర్మ కారణం అన్నారు. కర్మ అంటే మనస్సుని నిశ్చలపరచి హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గముగా పోవటాన్ని ఇది ఆరురుచోహో ఎక్కగోరేటువంటి వాడికి ఉన్నటువంటి ఆలంబనం అని అన్నాడు. యోగారూఢస్య తస్యైవ శమః కారణం, ఎప్పుడైతే ఇవన్నిటినీ కూడా ధ్యానము ద్వారా అధిగమించి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి మొత్తం కూడా దాటుకొని యోగ సమాధిలోకి ప్రవేశిస్తారో అటు యోగ సమాధి యందు బ్రహ్మమునందు విలీనమై బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అన్నారు. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును గుర్తించినవాడు బ్రహ్మమే అవుతున్నాడు. అలాంటి యొక్క బ్రహ్మమే తానై ఉన్నటువంటి అనుభవాన్ని ఇక్కడ పరమాత్మ 6వ అధ్యాయంలో యోగారూఢస్య తస్యైవ, యోగా ఆరూఢస్య అధిగమించాడు, ఎక్కేశాడు, పైకి వెళ్ళిపోయాడు, ఆ సౌధాన్ని అధిరోహించాడు, యోగ సమాధిలోకి వెళ్ళిపోయాడు, బ్రహ్మములో చేరిపోయాడు. బ్రహ్మమే తానై ఉన్నాడు, తానే బ్రహ్మము, బ్రహ్మమే తానై ఉండుట అనేటువంటి విధానములో తద్వదంతికే, అది దూరముగా లేదు అన్నాడు. దూరముగా లేదంటే ఎంత దగ్గర అంటానికి కూడా అవకాశం లేదు. తానే బ్రహ్మము, బ్రహ్మమే తానై ఉండుట. కాబట్టి ప్రకారముగా మహాత్ములందరూ కూడా ఇదే మార్గాన్ని బోధిస్తూ ఉన్నారు. శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వాముల వారితో కూడా ఇదే మార్గాన్ని ఆయన బోధించాడు. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులు ప్రశాంతి నందు సన్మనఃపవనముల్లు చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు స్ఫురత్తు అమానత్వాది సుగుణముల్ సమకూరు ఘనగుణాతీత లక్షణమునదవు
బలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంబులై మది బొదలుచుండు పరమ సుఖవార్ది ఒప్పొంగి పారుచుండు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి సర్వమును బ్రహ్మమును జూచు శాంతినిధికి సర్వమును బ్రహ్మమును జూసు శాంతినిధికి. అలాంటి యొక్క అనుభవం ప్రతి ఒక్క వ్యక్తికి పుట్టుకతోనే వస్తుందా? పుట్టుకతోనే వస్తుందా అని చెప్పానంటే మొత్తం కూడా స్వామి చెప్పాడు ఆంజనేయ స్వాముల వారికి రాముడు, నాయనా నీవు బ్రహ్మమునకు తత్తు దూరే, నువ్వు దూరంగా ఉన్నావు ప్రస్తుతం, తద్వత్తు అంతికే నువ్వు దగ్గర కావాలని చెప్పి అన్నట్లయితే ఈ విషయాన్ని వినమని చెప్పని ఆయన చెప్పుకొచ్చాడు. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు. ఆంజనేయ స్వాముల వారికి రాముడు మరి సాంఖ్యాన్ని బోధిస్తాడు. తారక యోగాన్ని అమ్మవారు బోధించగా ఆ సాంఖ్యతత్వాన్ని రాముడు బోధించి ఆ ప్రకారంగా ఆ తర్వాత ఆయనకి బ్రహ్మోపదేశం చేస్తారు స్వామివారు. ఆ బ్రహ్మోపదేశం పొందినటువంటి ఆంజనేయ స్వామి ధ్యానములో కూర్చునే విధానం చేస్తాడు. ఆ ధ్యానములో కూర్చున్నప్పుడు కలిగేటువంటి అనుభవం ఎట్లా ఉంటుంది, ఎలాంటి అనుభవం కలుగుతుంది అనే దానికి చక్కటి క్రమాన్ని ఇక్కడ రాముడు బోధిస్తున్నాడు. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు. ఎప్పుడైతే ఆ మనసు అనేది మనకు స్వాధీనమయ్యిందో తన చంచలత్వాన్ని పూర్తిగా విడనాడి మనం ఏ యొక్క హంస యొక్క ఆశ్రయం అనేటువంటి దాంట్లో పెట్టామో దాని ఎందే ఎప్పుడైతే లగ్నమయ్యిందో ఆ శ్వాస వెంబడే ప్రయాణం చేసేదిగా ఉన్నప్పుడు ఇక వాళ్ళల్లో ఈ దేహం అనేటువంటిది మెల్లమెల్లగా తన యొక్క చేతనత్వమును కోల్పోయి జడమైపోతుంది. దేహములో స్పర్శ ఉండదేక, దేహభావన ఉండదు, దేహాధ్యాస ఉండదేక. ఇది ధ్యానములో కలిగేటువంటి యొక్క మొదటి అనుభవం సాధకులకు మొదటిగా వచ్చే అనుభవం ఇది. స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబుల ప్రశాంతి నందు అన్నాడు. ఇక సర్వ ఇంద్రియములో కూడా వాటిల్లో చలనం పూర్తిగా ఆగిపోతుందన్నాడు. ఎందుకంటే మనసు అనేది అంతర్ముఖమై ఇక లోన ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క ఆనందం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇంతకాలం పాటు ఏ ఇంద్రియాల ద్వారా లోకములో ఆనందాన్ని పొందాలన్నటువంటి యొక్క భావనతో ప్రయాణం చేశామో అలాంటి ఆనందానికి మనసు గురైనప్పుడు ఇంద్రియములలో కూడా ఏ కదలికలు ఉండే అవకాశం లేదు. కాబట్టి సర్వేంద్రియంబులు ప్రశాంతి నందు సన్మనఃపవనములు చెంచలింపకయుండు. సన్మనఃపవనములు రెండు కూడా ఆగిపోతాయట. మనస్సు ఆగే కొద్దీ శ్వాస కూడా ఆగుతుంది. ఇది ధ్యానములో కలిగేటువంటి ఒక అత్యద్భుతమై ఉన్నటువంటి అనుభవం. సాధారణంగా మనకు మనసు అనేది కాస్త ఉపశమిస్తుందేమో కానీ ఈ శ్వాస ఆగేటువంటి విధానం వ్యవహారములో ఉండదు. కానీ అది నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి మాత్రమే ఈ శ్వాస అనేది పూర్తిగా ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. ఆ శ్వాస పూర్తిగా ఆగిపోతేనే ఈ సాధకుడు బ్రహ్మమునకు దగ్గర అయ్యే అవకాశం ఏర్పడుతుందన్నమాట. అత్యతిష్ట దశాంగులం అన్నారు. అత్యతిష్ట దశాంగులం అనగా ఆ యొక్క శ్వాస అనేది 10 అంగుళములుగా సంచరిస్తూ ఉందని, ఆ 10 అంగుళముల దూరములో మనం బ్రహ్మానికి ఉన్నామని చెప్పని, ఎంతెంత శ్వాస ఆగుతూ ఉంటుందో అంతంత మనం పరమాత్మకు దగ్గరవుతాము అని చెప్పి. కనుక శ్వాస అనేది ధ్యానములో ఆగాలంటే మనసు అనేటువంటిది ముఖ్యంగా ఆగాల్సి ఉంటుంది. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే మనసు అనేది జీవుని యొక్క అధీనములో ఉన్నది, శ్వాస అనేది ఈశ్వరుని యొక్క అధీనములో ఉన్నది. గమనించాల్సిన అంశము. కాబట్టి మనస్సు జీవుని అధీనములో ఉన్నది, శ్వాస ఏమో ఈశ్వర అధీనములో ఉన్నది. మనం ఈనాడు శుద్ధ బ్రహ్మం వైపు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మం వైపుకు ప్రయాణం కొనసాగించే విధానములో ఈ జీవుడు తన యొక్క ప్రయత్నం ద్వారా మనస్సుని సంకల్పరహితముగా చేయడం కారణముగా మరి ఆ శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాలనే ప్రయత్నములో ఉన్నటువంటి జీవునికి సహకారముగా ఈశ్వరుడు కూడా తన యొక్క
అధీనములో ఉన్నటువంటి యొక్క శ్వాస గమనాన్ని తగ్గించడం అనేటువంటిది ఆయన చేస్తాడు. కనుక శ్వాస గమనం తగ్గితేనే నువ్వు శుద్ధ బ్రహ్మమునకు దగ్గరయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ శ్వాస ఆయన తగ్గించాలంటే మరి జీవుని యొక్క పరిధిలో ఉన్నటువంటి యొక్క మనస్సుని వీడు అధీనములోకి తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాబట్టి జీవుడు పని జీవుడు చేస్తే ఈశ్వరుడు పని ఈశ్వరుడు చేస్తాడు. ఈ ప్రకారంగా మనస్సు శ్వాస రెండు కూడా పూర్తిగా ఆగిపోయే విధానం ఏర్పడుతుంది. కాబట్టి సన్మనఃపవనముల్ చంచలింపకయుండు కామాది శత్రువర్గము నశింసు. ఈ ప్రకారముగా సూక్ష్మదేహంలో బంధయోగ్యముగా ఉన్నటువంటి ఏ ఆశ్రయ సంబంధ గుణాలు ఉన్నాయో అవన్నీ కూడా జ్ఞానాగ్ని ద్వారా కాలిపోతాయక. ఆ యొక్క పరమశివుడు తన యొక్క బాణాన్ని సంధించి వదిలిపెట్టడం కారణముగా మరి పరమశివుని యొక్క బాణాగ్నికి త్రిపురములన్నీ కూడా కాలిపోయాయని చెప్పేసి అని మనకి త్రిపుర రహస్యం మన భాగవతం 7వ స్కంధం చివరిలో వస్తుందన్నమాట. పరమశివుని యొక్క బాణాగ్నికి త్రిపురములు 3 కూడా నశింపబడ్డాయి. ఆ త్రిపురములలో దాగి ఉన్నటువంటి అసురులు అందరూ కూడా ఆ బాణాగ్నికి కాలిపోయారనే మాట భాగవతంలో వచ్చే అంశము. అట్లా ఇక్కడ ఈశ్వరానుగ్రహముతో కలిగేటువంటి యొక్క మరి ఆత్మాగ్నిగా బ్రహ్మాగ్నిగా ఉన్నటువంటి యొక్క దాంట్లో సమస్త ఆశ్రయ సంబంధ గుణాలన్నీ కూడా మొత్తం దగ్ధమైపోతాయి. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ గుణాలు పూర్తిగా నశింపబడటం అని చెప్పని ఘన గుణాతీత లక్షణమునదవు. గుణాతీతం అంటే ఈ సాత్విక రాజసిక తామసిక 3 గుణాలు. కాబట్టి 3 గుణాలు అనేటువంటివి జీవుణ్ణి ఎప్పుడూ కూడా తిప్పుతూ ఉంటాయి. గుణాలకు బద్ధుడై జీవుడు వ్యవహరిస్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి గుణములు వ్యవహారములో ఉన్నప్పుడు మహాశక్తివంతముగా ఉండి ఈ జీవుణ్ణి అమిత వేగముగా లాక్కుపోతూ ఉంటాయి. కాబట్టి వ్యవహారంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ గుణాలకు బద్ధులై ఉన్నారు. ఈ గుణములు ఏ వైపుకు లాక్కుపోతూ ఉంటే ఆ వైపు కల్లా పోతున్న విధానము. కనుక రజోగుణ సంబంధ వ్యవహారముతో రజోగుణ వ్యవహారములో మునిగిపోతూ ఉన్నారు. తామసిక సంబంధ వ్యవహారముతో తామసిక గుణాలతో పూర్తిగా దాన్ని నిమగ్నమైపోతున్నారు. కాబట్టి గుణాతీత లక్షణమునదు అన్నాడు. ఈ 3 గుణములు కూడా అతని యందు పూర్తిగా విలీనమైపోతాయి. కాబట్టి గుణాతీతత్వం సిద్ధిస్తుందని చెప్పనేటువంటిది. ఆ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మరి ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి. ఎప్పుడైతే మరి ఈ విధముగా స్థూలదేహమును ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియములు శ్వాస మనస్సు అన్నీ కూడా దాటుకొని నివృత్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు ముందట వసించి మోహించి మోక్షలక్ష్మి అన్నాడు. అక్కడ శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి అనేటువంటి ఆమె చక్కగా ఏర్పడుతుంది. కాబట్టి ఆమె యొక్క అనుగ్రహముతో అతడు యొక్క శుద్ధ బ్రహ్మములో చేరిపోతాడు. జగన్మాత అనుగ్రహం అంటారు. ఆది పరాశక్తి అనుగ్రహం అన్నారు. ఆది అంటే మొదట, పర అంటే శ్రేష్టమైనటువంటి, శక్తి అంటే ఆత్మశక్తి. శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తిగా చెప్పేటువంటి మాట. అంటే ఆ శుద్ధ సాత్విక విధానమును అనుసరించి వాళ్ళు బ్రహ్మములో చేరిపోతున్న విధానము. ఈ మాట మీకు భగవద్గీత జ్ఞానయోగంలో స్వామివారు చెప్పుకొస్తారు. బహవః జ్ఞాన తపసా పూతా మద్భావం ఆగతాః. బహవః అనేక మంది జ్ఞాన తపస అనగా మనస్సుని హంస యొక్క ఆశ్రయంలో ఉంచి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే విధానాన్ని జ్ఞాన తపస్సుగా స్వామి చెప్పిన మాట. బహవః జ్ఞాన తపసా పూత అంటే సమస్త పాపాలన్నింటినీ కూడా పోగొట్టుకుని లోన శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి ఏర్పడగా అంటే శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి యొక్క ఆశ్రయం ద్వారా మద్భావం ఆగతాః. మద్భావం నా ఉనికిని వాళ్ళు పొందిరి అనేటువంటి మాట అంటాడు. మరొక చోట కూడా భక్తి యోగములో చెప్పుకొచ్చే మాట మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ నివసిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః మయ్యేవ. కాబట్టి ఈ ప్రకారంగా నివృత్తి మార్గము ద్వారా మరి ఇంద్రియాలని మనస్సుని బుద్ధిని
బ్రహ్మములో చేర్చే విధానముగా ఆ శ్లోకంలో వస్తుంది అర్థం. మయ్యేవ మన ఆదత్స్వ మయి బుద్ధిం నివేశయ. ఆ మనస్సుని బుద్ధిని బ్రహ్మములో చేర్చినట్లయితే నివసిష్యసి మయ్యేవ, నాయందే వాళ్ళు ఉంటారు. అత ఊర్ధ్వం న సంశయ. కాబట్టి ఈ విషయంలో ఎవరూ కూడా సందేహించాల్సిన అవసరం లేదు అన్నాడు. న సంశయ, పరమాత్మ చాలా స్పష్టముగా చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి తద్వంతికే తద్వత్ అంతికే, అది చాలా దగ్గరగా ఉందనే మాట ఎవరికి అంటే ఇప్పుడు చెప్పినట్లుగా, రాముడు చెప్పినట్లుగా స్థూల శరీరంబు సుస్థిరంబుగా నుండు సర్వేంద్రియంబులపశాంతి నందు సన్మనఃపవనముల్లు చెంచలింపకయుండు కామాది శత్రువర్గము నశించు స్ఫురత్తు అమానిత్వాది సుగుణములు సమకూరు ఘన గుణాతీత లక్షణమునదవు బొలుపారు వైరాగ్య బోధోపరతులు సంపూర్ణంగులై మది బదలుచుండు పరమ సుఖవార్ది ఉప్పొంగి పారుచుండు. ఆ స్థితికి పోయాడకాట. ఆ స్థితికి, ఆ తురీయ స్థితికి పోయినప్పుడు వారిలో సుఖవార్ది అన్నాడు, బ్రహ్మానంద వార్ది, బ్రహ్మానంద సాగరములో ఇక వాడు మునక వేయటమే అని చెప్పిన అర్థం. కనుక బ్రహ్మం అనేటువంటి దానిని ఆనంద సాగరముగా పోలుస్తూ ఉన్నారు. బ్రహ్మానంద వారాసి వాసన ఒక్కింసుక సోకినేని బ్రవినాశం బొందు అన్నాడు. కాబట్టి బ్రహ్మానంద సాగరములో మనసు అనేది కనుక పడిందా అంటే పూర్తిగా దాంట్లో లీనమైపోతుంది అన్నాడు. అలాంటి విధానముగా యోగ సమాధి స్థితి అది రమణ భగవానుల వారు ఆ విధముగా తన సాధన ద్వారా ఆస్వాదించగలిగాడు. అనేక మంది ఋషీశ్వరులు మహాత్ములందరూ కూడా సాధన ద్వారా ఆస్వాదించగలిగారు. కనుక బ్రహ్మానందములో మునకలు వేసేటువంటి విధానం యొక్క యోగ సమాధి పొంది ఉన్నటువంటి వారికి ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి మది చొక్కి వెలుపలమరసువాడు శుక భగవానుల వారు అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరచువాడు ప్రహ్లాదుడు. ఈ విధముగా మనకి ఎన్నో విషయాలు చెప్పుకొచ్చే విషయం. కాబట్టి ఆ బ్రహ్మమునకు చాలా దగ్గరగా అయ్యేటువంటి యొక్క విధానముగా మనం ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఈ విషయం మీకు భాగవతం కూడా ప్రథమ స్కంధంలో చెప్పేటువంటి విషయం. మెలగుట సాలించి మీలిత నేత్రుడై శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక జాగరణాదిక స్థానత్రయము దాటి పరమమై ఉండెడి పదము తెలిసి బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై అని శమీక మహర్షి తపస్సు యొక్క అంశముగా బోధిస్తూ అక్కడ చెప్పే విధానములో మెలగుట సాలించి మీలిత నేత్రుడై, మెలగుట సర్వేంద్రియములలో వ్యవహారం పూర్తిగా కట్టిబెట్టాడు. మీలిత రెండు కన్నుల్లో కూడా ముకులించాడు. శాంతుడై కూర్చుండి జడతలేక ప్రాణమనో బుద్ధి పంచేంద్రియంబులు బహిరంగ వీధుల బారనీక. ఇంతకాలం పాటు జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు అన్నీ కూడా బయట సంచారం చేసేవిగా ఉండగా ఇక వాటిని బయటికి పోయే విధానం లేకుండగా తన సాధన ద్వారా కట్టివేశాడు. నివృత్తి మార్గం వైపుకి వాటిని తిప్పాడు. అంతేక బహిరంగ వీధుల బారనీక జాగరణాధిక స్థానత్రయము దాటి, దాని ద్వారా ఏమైందని చెప్పారంటే జాగరణాధిక స్థానం, జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ, ఈ మూడు కూడా ఇక ముగింపజేయబడ్డాయి. నాలుగవదగు యోగ సమాధిలోకి ప్రవేశించాడు. కాబట్టి శుద్ధమైన నాలవ తెరవున అనేది చెప్తున్నటువంటి మాట. అలాంటి నాలుగవ స్థితగు యోగ సమాధి పొందినటువంటి వాడే బ్రహ్మభూతత్వ సంప్రాప్త విక్రయుడై, బ్రహ్మభూతత్వ సంప్రాప్త. ఆ స్థితిలో ఇక బ్రహ్మమే తానై ఉన్నటువంటి విధానం. కాబట్టి దానిని ఇక్కడ తద్వంతికే తద్వత్తు అంతికే చాలా దగ్గరగా ఉంది. ఎవరికంటే ఆ స్వరూప స్థితిని పొంది ఉన్నటువంటి వారైతే నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి ఆ స్వరూప స్థితిని పొంది ఉన్నటువంటి వారికైతేనేమో తద్వంతికే, దూరంగా లేదేక
అక్కడ బ్రహ్మమే తానే బ్రహ్మమై ఉన్నటువంటి విధానముగా ఉన్నాడు. ఇక మన వ్యవహారం చూసినట్లయితే అక్కడి నుంచి జారి 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 వచ్చి ఇక ఇంద్రియాలలో పడి మనసులో పడి మనో సంబంధ ఆలోచనలు, ఇంద్రియ సంబంధ విషయాలు, దేహ సంబంధ మోహాలు, రాగద్వేషాలు, అసూయలు, కక్షలు, ప్రతీకారములు, వైరములు, విద్వేషములు, నిరంతరముగా అశాంతి, బాధ, వేదన, దుఃఖము, నానా రకాలై ఉన్నటువంటి వాటిలలో పూర్తిగా మునిగిపోయాం. కాబట్టి అందువల్ల అదేమైంది ఎక్కడ అంటే తత్తు దూరే. కాబట్టి ఈ ప్రకారంగా దూరం, ఆ ప్రకారంగా దగ్గర అన్న అంశాన్ని మనకి ఉపనిషత్కారుడు బోధిస్తున్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.